యొక్క వాక్య పరిచర్య నిమిత్తమే ప్రార్థన కూడా చేసుకున్నాను. మన మధ్యన ఉన్నటువంటి దయామణి గారి ముందుకు వచ్చి ఏదైనా వాక్య ధ్యానం నిమిత్తమే ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. పండుగ పుచ్చుకుందాం. దేవుడు తన పరిశుద్ధాత్మను విడుదల చేసి దేవుడు తానే మనందరితో మాట్లాడేలా ఈరోజు మరి ప్రార్థన చేసుకున్నాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాం, తన పరిశుద్ధాత్మను విడుదల చేస్తున్నాడు. ప్రార్థన పరమేశ్వరుడు మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారం కలిగిన దేవానికి స్తోత్రములు నాయన. నీకు వందనాలు వందనాలు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. నీకే ఘనత, నీకే మహిమ, నీకే ప్రభావం, నీకే తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు దైవ. నా తండ్రి, మమ్మల్ని కన్న తండ్రి, మమ్మ తండ్రి, ప్రాణం పెట్టిన తండ్రి, మా కొరకు రక్తం ఇచ్చిన తండ్రి, నీకే స్తోత్రములు నాయన. నీకే వందనాలు తండ్రి. నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ పునరుద్ధాన దినాన్న ప్రభా, నా తండ్రి, ఇటు రీతిగా ప్రభా ఈ ఆరాధన అంతట్లో మీరు ఉన్నందుకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయన పాటల్లోని, ఆరాధనలోని, సాక్ష్యంలోని, సమస్తంలోని మీరు ఉన్నారు తండ్రి. మీకు వందనాలు నాయన. నీకు వేలాది వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. వాక్యంలోకి నాయన ప్రాముఖ్యమైన తండ్రి సమయంలో ఉన్నాము తండ్రి. వాక్యములకు నిలబడుతుండగా మా దాసుని ప్రభావి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. కుటుంబాన్ని నాయన బహుగా దీవించి ఆశీర్వదించండి ప్రభా. నా తండ్రి, మీ శక్తితో, మీ వాక్య శక్తితో నింపండి నాయన తండ్రి. గొప్ప శక్తితో మీరు వాడుకోండి తండ్రి. కుటుంబాన్ని నాయన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. దైవ సేవకుల కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేయమని నాయన గొప్ప ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ని ఇమ్మని అడుగుచున్నాము తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరి అలాగే ప్రభా ఈ సంఘాన్ని కూడా ప్రభా నా తండ్రి మెట్టి రీతిగా నడిపిస్తున్నారు నాయన. మరి ఇంకనూ ఈ సంఘం అభివృద్ధి కావాలి తండ్రి. అనేకులు నూతన ఆత్మలు రావాలి ప్రభా. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుకోవాలి తండ్రి. పరిశుద్ధాత్మ అనుభవంలోనే ఉండాలి ప్రభా నా తండ్రి. అయ్యా నా తండ్రి, నాయన గొప్ప దేవుడు. అంచె దినాల్లో ఉన్నాం ప్రభా, కడవరి దినాల్లో ఉన్నాం నాయన తండ్రి. ప్రతి ఒక్కరు మారు మనసు పొందుకుని ఈ రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండాలి ప్రభా. ఆత్మ పొందుకోవాలి, అగ్ని బాప్తిస్మలో పొందుకోవాలి తండ్రి. పరిశుద్ధులుగా ఉండాలి ప్రభా. అయ్యా నీ శాశ్వతమైన కృపలో, నీ శాశ్వతమైన ప్రేమలో, నీ శాశ్వతమైన రాజ్యంలో ఉండాలి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఎవరిని విడిచిపెట్టొద్దు ప్రభా. అందరినీ నీ కృపలో భద్రపరచమని అడుగుచున్నాము తండ్రి. నీ రక్తకోటలో భద్రపరచమని అడుగుచున్నాము దేవా. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ సంఘ కుటుంబాన్ని ప్రభా నా తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి నాయన తండ్రి. అయ్యా ఏ కుటుంబం ఏ అవసరతతో ఉన్నారో ప్రభా నీకు తెలుసు నాయన. నా తండ్రి, ప్రతి ఒక్క కుటుంబాల అవసరతలో తీర్చండి నాయన. ప్రతి బలహీనతలు కూడా తీసివేయండి ప్రభా. నా తండ్రి నాయన, అలాగే ఉద్యోగం చేసే వారిని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారి కష్టార్జితాలన్నీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. నాయన అనేకులు ప్రభా ఆత్మతో నాయన సత్యముతో నిన్ను ఆరాధించే వారిగా ఉండాలి ప్రభా. నీ నామాన్ని మహింపొచ్చే వారిగా ఉండాలి తండ్రి. వాక్యం విని విడిచిపెట్టకుండా ప్రభా నా తండ్రి. ఇదిగో ఏది ఏ వాక్యంతో అయినా నీ మధురమైన మాటలు మాకు వినిపిస్తావో నా తండ్రి. అయ్యా వాక్యం సారముగా మేము నడుచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. విని విడిచిపెట్టకుండా తండ్రి వాక్యం సారంగా, నీ చిత్తానుసారంగా నీకు ఇష్టమైన జీవితాలు జీవించడానికి సహాయం చేయండి ప్రభా. నా తండ్రి మా జ్ఞానం కాదు ప్రభా, మా పరిశుభ్రత కాదు తండ్రి, నీ జ్ఞానం కావాలి ప్రభా. నా తండ్రి లోక జ్ఞానం కాదు తండ్రి, ప్రతి ఒక్కరిలో దైవ జ్ఞానం కావాలి ప్రభా. నీ జ్ఞానంతో నాయన నడుచుకోవాలి, నీ ఆత్మపూర్ణిగా నడుచుకోవాలి తండ్రి. మరి సంఘంలో ఆత్మ కార్యాలు మీరు జరిగించండి ప్రభా. సంపూర్ణమైన విడుదల దయచేయండి ప్రభా. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. సంపూర్ణమైన స్వస్థతలు దయచేయండి ప్రభా. తండ్రి నాయన సంఘాన్ని మరి బహుగా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి నాయన నీ చిత్తానుసారంగా నడిపించండి, నీకు ఇష్టలుగా జీవించడానికి సహాయం చేయండి. సంఘం మీద మీ కృప ఎల్లప్పుడూ ఉంచండి నాయన. ఈ కడవల దినాల్లో, అంచె దినాల్లో ప్రభా అనేక నూతన ఆత్మల ప్రభా నీ సన్నిధానంకు రావాలి తండ్రి. ప్రతి మోకాలు వంగినట్లుగా, ప్రతి నాలుక నిన్ను స్తుతించినట్లుగా నాయన మీరు సహాయం చేసి నడిపించండి నాయన. నా తండ్రి నాయన ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు నశించిపోకుండా ప్రభా అయ్యా నీ రక్షణ ఓడలో నాయన ప్రతి ఒక్కరు కూడా నీ రక్షణ ఓడలో ఉన్నారు ప్రభా.
ఈ సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎత్తబడే సంఘముగా ప్రభా నాయన నీ కడగోర శబ్దం వినేవారిగా తండ్రి, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా నీ రాకడకు ఎత్తబడే సంఘముగా ఉండటం తండ్రి కృపకి సహాయం చేయమని ప్రభా. నా తండ్రి నీ వాక్య ధ్యానంలో వెళుతుండగా ప్రభా నీ వాక్యం వెలుగులో ప్రతి ఒక్కరిని నడిపించమని తండ్రి, వాక్యం సారమైన జీవితాలు జీవించడానికి కృపనిమ్మని అయ్యా నా తండ్రి నీ కృప నీ నామానికే మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని దీని రాని అలుపురాలైన నా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం నా ప్రతిఫల తండ్రి గారు. సమయంలో మరి వాక్య నిమిత్తమే ప్రార్థించిన దైవమణి గారికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మరోసారి ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినాన్ని సంఘముగా ఈ విధంగా కూడి మనము దేవుని స్తుతించి ఆయన ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవుని నామానికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో శుభాలు తెలియజేస్తున్నాం. మరి చాలా దినాలుగా చాలా వారములుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటున్నామండి. ఈ యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము తీసుకుని ఈ యొక్క మాటలను మనము ధ్యానం చేస్తున్నాం ఆయా సందర్భాల్లో. అలాగే గత కొన్ని వారం నుంచి మనము యేసు ప్రభువుల వారు మరణించిన తర్వాత సమాధి చేయబడ్డం, పునరుద్ధానము అయిన విషయం గురించి చాలా వారాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. మరి వివిధమైనటువంటి కోణాల్లో ప్రభు పునరుద్ధానం గురించి మనము తెలుసుకున్నాం. కొన్ని విషయాలు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి ప్రభు పునరుద్ధానం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు. అయితే ఇవన్నీ కూడా ఎక్కడ ఇమడబడి ఉన్నాయంటే మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు అనేకమైనటువంటి విషయాల్ని దీంట్లో పొందుపరిచాడు, మనకి అందుబాటులో ఉంచాడు. మనం చేయవలసిన పనుల్లో ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ఈ యొక్క గ్రంథాన్ని తెరిచి దీనిలో ఉన్నటువంటి మాటలు మనము చదివి దాన్ని గ్రహించుకుని ఆ ప్రకారంగా జీవించాలని దేవుడు తన యొక్క మంచి ఉద్దేశంతో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకి అందుబాటులో తీసుకొచ్చి మనకి ఇచ్చాడండి. ఇదేనో మరి ఏ యొక్క అంశం గురించి నేను చెప్పాలని అనుకుంటా లేదు, కానీ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద బైబిల్ అండి, దీని యొక్క విశిష్టత ఏంటి. మరి మన చేతిలోకి వచ్చిన ఈ బైబిల్ని ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే చాలా చులకనగా దీన్ని చూస్తున్నాం, లేక దీన్ని ఎంతో అశ్రద్ధతో ఈ గ్రంథాన్ని మనము పక్కన పెట్టడం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మనందరికీ అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా సులువుగా మన చేతుల్లో అది ఉంటుంది. ఎవరిని అడిగినా కూడా బైబిల్ గ్రంథం ఇవ్వండి అంటే కనుక వాడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చేస్తున్నారు. కనుక దాని యొక్క విలువ మనకి చాలా మందికి దీని యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క విలువ తెలియడం లేదు. కనుక ప్రభువు మరి ఈ దినాన్ని ప్రేరేపించి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అసలు ఎలాగ వచ్చింది, మరి దీని విషయాలు చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయండి. అంటే పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా రాయబడ్డది, ఎవరు రాశారు అండి, మరి ఎంతకాలం రాశారు, మరి ఎన్ని శ్రమలు వాళ్ళు పడ్డారు, ఇవన్నీ కూడా మరి కూలంకషంగా మనం చెప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది, చాలా విషయాలు ఉంటుంది. ఆ విషయాలన్నీ కొంతమందికి ఆ వెనకాల కూర్చున్న పెద్ద వయసు వాళ్ళకి అర్థం అవ్వదండి. వాళ్ళకి అర్థం అవ్వాల్సిందల్లా ఏంటంటే దేవుని యొక్క ప్రేమ, ఏ విధంగా మనం ప్రేమిస్తున్నాడు, ఏ విధంగా మనం దేవుని ప్రేమించాలి, ఈ యొక్క మొదలగు విషయాలు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనము చెప్తూ ఉంటాం. చాలా వాళ్ళని విశ్వాసంలో బలపరచడానికి చాలాసార్లు మన వాక్యాల్లో చెప్పి చూసాం. అయితే ఈ సమయంలో మరొకసారి పరిశుద్ధ గ్రంథం యొక్క ఇంపార్టెన్స్ కొంచెం మనం తెలుసుకుందాము. ఒక కోణంలో నుంచి మనము తెలుసుకుందాం. మరి ఒక చదువు ప్రకారంగా లేక ఒక విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు ఏ విధంగా ఆ యొక్క సబ్జెక్ట్స్ గురించి తెలుసుకుంటారో మరి ఆ విధంగా కాకుండా పరిశుద్ధ గ్రంథంని మరి మొట్టమొదటి నుంచి మనం ఒక్కొక్క 2 మాటల ద్వారా ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మన దేవుడు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. మనము నేర్చుకున్న వాటిని విషయాలు గ్రహిద్దాం. ఒక ప్రశ్న వేయాలని ఉంది. ఎందుకంటే
ప్రతిదీ కూడానంట ప్రశ్నతోటి మొదలవుతుందంట, సమాధానంతో అది అంతమవుతూ ఉంటుందంట. కనుక ఒక ప్రశ్న మీ ముందు ఉంచాలనుకున్నాను. ఇదేం పిచ్చి క్వశ్చన్ కాదండి, క్లిష్టమైన ప్రశ్న అయితే అసలా కాదు, చాలా సులభమైనటువంటి ప్రశ్నే. అది కూడా బైబిల్ గ్రంథం గురించే. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి ఆదివారం మనం పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొస్తున్నాం ఇక్కడికి. అలాగే ఇంట్లో కూడా మనం పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దీంట్లో యొక్క మాటలు, జీవపు మాటలని కూడా అనేక సార్లు తెలియజేయడం జరిగింది. ఇది మామూలు పుస్తకం కాదు, ఇది జీవ గ్రంథము. దేవుడే తన యొక్క జీవాన్ని దీంట్లో ఉంచాడు. దీని ద్వారా మనతో మాట్లాడుతున్న విషయాలు కూడా నేను చాలాసార్లు చెప్పాను. ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క మన దగ్గర ఉన్నటువంటి ఈ బైబిల్, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు రాశారు అండి? పరిశుద్ధాత్మ ఎవరు చెప్పారండి? పరిశుద్ధ మంచిదండి. ఓకే, చాలా మంచి మంచి సమాధానాలు వస్తున్నాయండి. నేను అడిగిన ప్రశ్నని మరొకసారి మళ్ళీ మీ ముందు ఉంచడానికి ఇష్టపడతా ఉంటాను. పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు రాశారు? ఓ సూపర్ అండి. అంటే నేను అడిగిన ప్రశ్న పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరెవరు రాశారని అడగలేదండి. నేను పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరెవరు, మనందరికీ తెలుసు, అమ్మగారు చెప్పినట్టు అభినమ్ గారు, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రవక్తలు రాశారు, భక్తులు రాశారండి. ఒకవేళ నేను మీకు అడిగిన క్వశ్చన్ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరెవరు రాశారంటే దీనికి సమాధానం కరెక్ట్గా ఉంటారు. ప్రవక్తలు రాశారు, భక్తులు రాశారు. అయితే నేను అడిగిన ప్రశ్న పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు రాశారు? మూడోసారి అడిగాను అన్నమాట. ఓకే, తెలియకపోయినా పర్వాలేదు, చక్కగా మాట వస్తుంది దేవుడి గారి దగ్గర నుంచి. ఎస్, ఇది దేవుడు రాశాడండి పరిశుద్ధ గ్రంథాన్ని. మనందరం ఏమనుకుంటామంటే ఇది ప్రవక్తలు రాశారు, భక్తులు రాశారు అనేసి మనం అనుకుంటా ఉంటాం కదండి. కొంతమంది అనుకుంటారు, ఏంటి ఇలా చెప్తున్నారు, దేవుడు రాశాడని చెప్తున్నారు, ఏంటి దేవుడు ఎలా రాశాడు దీన్ని అని కూడా ఒక డౌట్ రావచ్చు కదండి. దానికి వచ్చిన ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఒకటి రాస్తున్నాను, మెనే టెక్కిల్ ఒక ఆప్షన్ అని రాశాను. వాక్యంలోకి వెళ్ళొద్దు, ఇక్కడ మాటనే నేను రాశానండి. ఇక్కడ ఈ రాసింది ఎవరు? టెక్కిల్ గురించి నేను మాట్లాడటం లేదు, ఇక్కడ ప్రసంగం అది కాదు. రాసింది నేను అక్కడికి వెళ్ళి రాశానండి, పెన్తో రాశాను, హస్తం రాయడం కాదండి. ఇక్కడ మనకు తెలియవలసింది ఏంటంటే పెన్ను రాసిందండి. అంతేనా? మనందరికి తెలిసింది. ఇక్కడ మనం చూస్తున్నట్టుగా కనపడుతుంది ఏంటంటే పెన్ను రాస్తున్నట్టు కనపడుతుంది. అయితే రాసింది ఎవరు? నేను. రాసింది నేను. అయితే అంటే రాయించింది, నా చేతితో పెన్ను పట్టుకుని ఇక్కడ రాశానండి. కాబట్టి మీరేమనుకోవచ్చు అంటే పెన్ను అనవచ్చు, నేను రాశాను అనవచ్చు. ఎందుకంటే పెన్నే రాసింది అక్కడ, కానీ రాయించింది ఎవరు? నేను. అది అలాగే మనం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రాసింది భక్తులు రాసిన, రాయించింది ఎవరు? యేసయ్య పరమ తండ్రి అయిన దేవుడు. మరి ఇంకా సంపూర్ణంగా మీకు తెలియాలంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. డేవిడ్ గారు నాకు ఒక 500 రూపాయలు ఇవ్వాలి అనుకోండి, ఎగ్జాంపుల్ అండి. 500 రూపాయలు నాకు ఇవ్వడానికి నేను ఆయన కలవలేదు. ఆయన ఏం చేశాడంటే యోబు గారి చేతికి ఇచ్చే 500 రూపాయలు, ఇది ఏలియా గారు ఇక్కడికి వస్తారో ఆయనకి 500 ఇచ్చేయండి అని చెప్తారన్నమాట. నేను ఇక్కడికి వచ్చినప్పుడు యోబు గారు నాకు ఆ 500 తీసుకొచ్చి ఇచ్చారు. సో ఇప్పుడు ఎవరి పేరు చెప్పాలంటే ఇప్పుడు ఇచ్చింది ఎవరు? నాకు 500 నోట్లు ఇచ్చింది యోబు గారు ఇచ్చారు. ఇమ్మన్నారు ఎవరు? దేవుడి గారు ఇమ్మన్నారు. ఇప్పుడు నేను ఎవరికైనా చెప్పాలంటే నాకు 500 రూపాయలు యోబు గారు ఇచ్చారని చెప్పాలా, దేవుడి గారు ఇచ్చారని చెప్పాలి? దేవుడి గారు ఇచ్చారని చెప్పాలి. మనందరం ఏం చేస్తున్నామంటే ఈ రోజుల్లో ఫలానా గ్రంథాన్ని ఫలానా వ్యక్తి రాశాడు. ఏమండి, ఫలానా పరిశుద్ధ గ్రంథంలోని 66 పుస్తకాల్లో ఒక్కొక్క గ్రంథము ఒక్కొక్కడు రాశాడని వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే వాక్యం చెప్తూ మధ్యలో చెప్తాం కదండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన గ్రంథము అని చెప్తా ఉంటాం కదండి. కానీ ఈ గ్రంథాలు రాసిన వాళ్ళే అయినప్పటికీ కూడా గ్రంథాలు రాయించింది పరమ తండ్రి అయిన దేవుడు. దేవుడు తన యొక్క ఉద్దేశం చెప్పారు అండి. ఇంకా చెప్పాలంటే తిమోతికి రాసిన 2వ పత్రికలో ఒక మాట ఉంది, చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక
3వ అధ్యాయము 17వ వచనములో ఒక మాట ఉంది. ఈరోజు మనము దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవ వేషము వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, దాని ఫుట్నోట్లో కింద ఏమని ఉంటుందంటే ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగింది అంటాడండి. అంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ లేఖనాలు, దేవుని యొక్క వాక్యాలు ఈ యొక్క రాయబడి మన చేతిలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం అంట ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగిందంటండి. దేవుని యొక్క ఉద్దేశం చొప్పున ఆయన ఏమైతే మనకు తెలియజేయాలనుకుంటున్నాడో ఆ యొక్క మాటల్ని మరి ఆయన యొక్క ఉద్దేశం చొప్పున ఆ యొక్క భక్తుల్ని ఏర్పరచుకుని ఈ యొక్క మాటలు మనకి తెలియజేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దైవావేశం వలన కలిగిన లేఖనాలండి. సో మళ్ళా చెప్తున్నాం, ఈ యొక్క మన చేతిలో ఉన్నటువంటి గ్రంథం మరి ఎంతో అశ్రద్ధగా మనము దీన్ని ఉంచుతూ ఉంటున్నాం. కానీ దేవుడు తానే తన ఉద్దేశం చొప్పున ఇంకా చెప్పాలంటే తన హృదయంలో ఉన్నటువంటి మాటని ఈ గ్రంథంలో పెట్టాడు అన్నమాట. అంటే తన భక్తులకు తెలియజేసి వాళ్ళ చేత రాయించి మన దగ్గరికి ఉంచాడు కనుక ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలు మనం ఏమాత్రము అశ్రద్ధ చేయకూడదనేసి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కనుక ఇంతవరకు ఈ మాటల్లో ఉన్నటువంటి శక్తిని తెలియని వారు ఇక నుంచి అయినా దేవుని యొక్క మాటను తీసి చదివి, ఎందుకంటే ఆ యొక్క వాక్యము మన జీవితాన్ని లేక మన బ్రతుకుల్ని మారుస్తుందండి. ఇది జీవవాక్యము, జీవము గల దేవుని యొక్క మాటలు మన బ్రతుకుల్ని మారుస్తుంది. మనం చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మన బ్రతుకులు మెరుగైన బ్రతుకులు బ్రతకాలని, మెరుగైన జీవితాలు జీవించాలని. ఈ యొక్క నాగరికత కలిగినటువంటి ఈ యొక్క ప్రపంచంలో మనం కూడా మంచి సివిలైజేషన్ కలిగి మరి ఈ యొక్క సొసైటీలో పెరగాలని మనం చాలా ఆశపడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క మాట ఏం చెప్తుందంటే ఇది జీవం కలిగిన మాట, మన బ్రతుకుల్ని మార్చే మాట అనేసి ఇక్కడ ఉంటుంది. అంతేకాకుండా ప్రతి లేఖనము కూడా దైవావేశం వలన కలిగినటువంటి మాటలని మరొకసారి ఇక్కడ గుర్తు చేస్తున్నాను. మరొక మాట దీనికి సంబంధించిన మాటే దేవుని యొక్క వాక్యం గురించి మనం చూద్దాము. పేతురు రాసిన 2వ పత్రికలో కూడా ఒక మాట ఉంటుందండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇక్కడ చూస్తున్నాం కదండి, అర్థమైన చదివిన మాట. అనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు అంటాడు. అంటే దేవుని యొక్క వాక్యము, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనుషుని యొక్క కోరికలను బట్టి ఇవి కలగలేదండి, లేక మనుషుని యొక్క ఉద్దేశాలను బట్టి ఇవి రాయబడలేదు, ఇవి కలగలేదు. వారి సొంత జ్ఞానం అయితే కానే కాదు. ప్రభువు తానే తన మాటల్ని ఇక్కడ మన కోసం ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి మాటలు మనకి వివరించున్నాడు. మళ్ళా జ్ఞాపకం చేసుకున్నాం, ఇది మనుషుని ఇచ్చన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికి, అంటే సమస్తము దేవుని మూలముగా కలిగిందనేసి ఈ మాట ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మళ్ళా చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మరి మనుషుని యొక్క కోరికలను బట్టి కాదు కానీ దైవావేశం వల్ల, దేవుని యొక్క ఉద్దేశం వల్ల ఆయన యొక్క మాటలు మనకి అక్కడ వివరించబడతా ఉంటున్నాయి. చూస్తున్నాం కదా, మరి ఆది యందు వాక్యముండెనన్న మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆది చూద్దామా, చూద్దామండి. వాక్యము దేవుని యొద్ద ఉన్నది. అంటే ఆది యందు ఏముందంటే వాక్యం ఉన్నాడు.
ఆది యందు వాక్యం ఉంది. ఆ వాక్యం ఎక్కడ ఉందంటే దేవుని యొద్ద ఉండేది. ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోక రాజ్యంలో ఉన్నాడండి. అక్కడే ఈ మాట ఉందంటండి. అక్కడి నుంచే ఈ వాక్కు, ఆయన యొక్క వాక్కు బయలుదేరింది. ఆ వాక్కు ద్వారానే ఈ పరిశుద్ధ గ్రంథము లేక ఈ లేఖనాలు రాయబడ్డాయి. ఆయన యొక్క నోటి మాట అని చెప్పొచ్చు అనమాట అండి. ఈ మాటలు ఎక్కడ ఉన్నాయంటే మనకి ఈ రోజుల్లో పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుని మాటలు గ్రహించుకుని జీవితాలని మరి పట్టుకుంటున్న వారు జీవితాల్లో మరి ఉన్నతమైన స్థితికి స్థాయికి ఎదుగుతున్నారంటే దేవుని యొక్క వాక్యాల్లో విని చదివి దాన్ని గ్రహించుకుని దానిలోని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుని మరి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడం మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ ఆది యందు వాక్యం ఉండేను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండేను, ఆ వాక్యము దేవుడే ఉండేను. దేవుడే వాక్యము, వాక్యమే దేవుడని కూడా మనము చెప్పుకోవచ్చు. అది 14వ వచనంలో అంటాడు, ఆ వాక్యము శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి వచ్చాడండి. ఏ వాక్యమైతే ఏ వాక్ అయితే ఆ పరలోకంలో ఉందో ఆ వాక్కు ఏమైందంటండి శరీరధారిగా, అంటే ఒక శరీరాన్ని ధరించుకుని నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. అది మన మధ్యన మరి నివసించిందంట. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. మరి అటువంటి వాక్యము, దేవుని యొక్క వాక్యాన్ని మనము ఈ రోజు ఒక పరిశుద్ధ గ్రంథం లేక లేఖనాల గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం. మరి ఆ యొక్క దేవుడు ఎక్కడున్నాడంటే పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే సమీపింపరాని తేజస్సులు ఆయన ఒక్కడ మాత్రమే నిత్యము నివసిస్తూ అమరత్వము కలిగి ఆయన నివసిస్తున్నాడు అంటండి ఆ పరలోక రాజ్యంలో. అటువంటి సమయంలో ఆయన పరలోక రాజ్యము ఆ యొక్క కోట్లాది దేవదూతలు మరి అక్కడ ఉండడం మనము చూస్తూ ఉంటున్నాము. తర్వాత ఏమైందంటే ఆయన మరి యొక్క ఈ లోకాన్ని సృజించాలనే దేవునికి ఒక ఆలోచన వచ్చింది. భూమిని ఆకాశాన్ని దేవుడు సృజించాలని ఆయనకు ఒక ఆలోచన వచ్చి మరి ఈ యొక్క భూమి ఆకాశాన్ని ఆయన సృష్టించడం మొదలు పెట్టాడు. మరి అక్కడున్న దూతల్లో మికాయేలు దూత, గాబ్రియేలు దూతలు ఇవన్నీ ఉన్నాయి కదండి అక్కడ. మరి కోట్లాది దూతలు అక్కడ దేవుని దగ్గర ఉండడం మనము చూస్తూ ఉంటున్నాము. మరి అలాగుంటున్నప్పుడు ఈ యొక్క ఆది యందు దేవుడు మరి భూమి ఆకాశములను సృష్టించాడు. వాక్కు అయినటువంటి దేవుడు మాటతో ఉన్నటువంటి ఆ దేవుడు మరి సృష్టిని సృష్టించాలనుకున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా మరి వాళ్ళు త్రియేక దేవుడు, అద్వితీయ దేవుడు అని అంటాం కదా. మరి ఆయన పరలోక రాజ్యంలో ఆయన నివసిస్తూ ఉంటున్నాడు. ఐందులు అయితే ఏమంటారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర అనేసి వాళ్ళు చెప్తా ఉంటారు అండి. మన తండ్రి కుమార పరిశుద్ధాత్మలను మనం అంటే వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని వాళ్ళు చెప్తా ఉంటారు. మరి అలాగే నిందా చెప్పాను కదా, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు మరి ఆయనలో నుంచి వచ్చిందండి, మన పరమ తండ్రి అయిన దేవునిలో నుంచి. వాళ్ళు ఏమంటారంటే బ్రహ్మ యొక్క ఏమంటే నాభిలో నుంచా, నాభిలో నుంచి వాక్కు ఏంటంటే అది ఓంకారనాదం, ఓం అనే మాట అందులో నుంచి వచ్చిందని వాళ్ళ విశ్వాసం. ఇది మన విశ్వాసం ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలని మనము నమ్ముతాం. ఇది మన విశ్వాసం. సో పరలోక రాజ్యంలో ఉన్నటువంటి నిత్యత్వంలో ఉన్నటువంటి ఆ దేవుడు మరి ఆయనకు ఉన్నటువంటి ఆ వాక్కుని మరి మన మధ్యకి తీసుకురావాలని దేవుడు ఆలోచించి ఏం చేశాడంటే భూమి ఆకాశాలని ఆయన సృష్టించాడు. ఆది కాండము 1వ అధ్యాయంలో మనందరికి తెలుసు కదా. 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది. దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడంట. భూమి ఆకాశాలను ఆయన సృజించిన వాడు దేవుడు.
తర్వాత అది నిరాకారంగా ఉందని, దాని శూన్యంలో ఉందని దాన్ని ఆకారముగా చేసినటువంటి వాడు దేవుడు అండి. సో ఇప్పుడు ఈ విధంగా దేవుడు ఉంటున్న పరిస్థితుల్లో పరిశుద్ధ గ్రంథాన్ని మరి లేఖనాలని మానవుని దగ్గరికి తీసుకువెళ్ళాలి. అంటే భూమిని ఆకాశాన్ని సృష్టించిన తర్వాత దేవుడు మరి మానవుని కూడా మరి సృజించాడు. అవి మనందరికి తెలుసు. సో దేవుని యొక్క వాక్యాన్ని మనుషుల దగ్గరికి పంపించాలని దేవుని యొక్క అనాది సంకల్పం అంటే ఆయన మాటను మనకి తెలియజేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సమయంలో దేవుడు ఏం చేశాడంటే మరి కొంతమంది మనుషుల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్రవక్తల్ని, భక్తుల్ని మరి ఆయన ఏర్పరచుకుని పరిశుద్ధ గ్రంథాన్ని రాయించాడు. లేఖనాలు రాయించి అవి మనకు అందుబాటులో వచ్చేలాగా దేవుడు చేశాడు. అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రాయడానికి లేక లేఖనాలని రాయడానికి ఆయా ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలని, కొన్ని భాషల్ని అండి, కొన్ని రకరకాలైనటువంటి నాగరికత కలిగినటువంటి వ్యక్తుల్ని తీసుకున్నాడు. మనం సింపుల్గా చెప్పేసాం ఏంటంటే ప్రవక్తల్ని, భక్తుల్ని తీసుకున్నాడు దేవుడు, వాడి చేత రాయించేశాడని. కానీ దేవుడు దాన్ని రాయించే సమయంలో మరి వివిధ రకాలైనటువంటి మనుషుల్ని వాళ్ళు తీసుకున్నారండి. దేవుడు ఒకే రకమైనటువంటి మనుషులను తీసుకోలేదు, ఒకే ప్రవక్తలను తీసుకుని పరిశుద్ధ గ్రంథాన్ని రాయించలేదు. మరి ప్రవక్తలు కూడా ఒకనొకప్పుడు ముందు వారి యొక్క వృత్తి లేక వారి విధి విధానాలు వేరే వేరుగా ఉండేవి. అందరు ప్రవక్తలు ఒకలా ఉండేవారు కాదు కదండి. వాళ్ళు చేస్తున్న పనులు వేరే. దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు. దేవుడు తన మాటను తెలియజేసి ప్రత్యక్షపరుచుకుని ఈ యొక్క లేఖనాలు, పరిశుద్ధ గ్రంథాలు రాయడానికి దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు. ఎలాంటి పరిస్థితి, ఎలాంటి మందిని అంటే ఆయా ప్రాంతాలను దేవుడు ఎన్నుకున్నాడండి. ఆ ప్రాంతాల్లో కొంతమంది మనుషుల్ని ఎన్నుకున్నాడు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మందిలో. సో దాంట్లో 40 మంది వ్యక్తుల్ని పరిశుద్ధ గ్రంథాన్ని, లేఖనాన్ని రాయడానికి దేవుడు వాడుకున్నాడు అంటాడు. 40 మంది వ్యక్తులు, ప్రవక్తలైతేనేమి, భక్తులైతేనేమి, ఇంకెవరైతేనేమి. ఏమండి, ఇంకా 1500 సంవత్సరాలు సమయము లేక కాలములో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము రాయబడ్డదంటండి. 40 మంది వ్యక్తుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. 1500 సంవత్సరాలు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయించాడంట. ఎంత సమయం తీసుకున్నదో చూసారు కదా. ఆ సమయంలో మరి ఏమున్నాయండి, ప్రింటింగ్ ప్రెస్లు లేవు ఆ సమయాల్లో కదా. దేవుడు మనుషుల్ని ఎవరెవరైతే ఏ విధంగా జీవిస్తున్నాడో పైనుంచి చూసి ఈ వ్యక్తి ఈ గ్రంథాన్ని రాయడానికి సూట్ అవుతాడనేసి ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడంట ఒక్కొక్క రకంగా. అలాగే 40 మంది వ్యక్తులను దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకొని 1500 సంవత్సరాల యొక్క మాటలు రాయిస్తూ ఉన్నాడండి. ఎవరన్నా గెస్ చేయగలరండి దేని మీద రాసి ఉండొచ్చు అనేసి? ఎవరన్నా చెప్తారా? చాలా మందికి బాగానే తెలుసు. తోలు మీద అంటే చర్మాల మీద రాయించాడు కదండి. దానికన్నా ముందు ఇంకొకటి ఏమంటారంటే తోలు రాకుండా ఆకుల మీద. ఓకే, ఇంకేమంటారంటే చెట్టుకి ఉన్న బెరడు మీద రాయించాడు అంటాడు. మొదట చెట్టు బెరడులో ఎంత కష్టమైన పని అంటే ఒక బెరడు మీద ఏం రాయగలం మనం? ఒక బెరడు ఇప్పటికి ఆ రోజుల్లో చెట్లు ఎలా ఉంటే తెలియదు. ఇప్పుడున్న చెట్లు మనం చూద్దాం. ఆ బెరడును తీసి ఒక వాక్యం దాని మీద రాయగలమా మనం? ఇప్పుడంటే అన్ని ఆధునికమైనటువంటి పరికరాలు మనకు వచ్చేసినాయి అండి. పర్మనెంట్ మార్కర్ తీసి రాసేవచ్చు. కానీ ఆ రోజుల్లో పర్మనెంట్ మార్కర్లు ఉన్నాయా? లేవు. ఆ బెరల మీద ఏం చేసేవారంటే వాళ్ళు చెక్కేవారు అనమాట దేవుని యొక్క మాటలు. ఆ యొక్క ప్రవక్తలైతేనేమి, భక్తులైతే దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో. ఇంకొక విషయం ఏంటంటే ఎవరినైతే ఎన్నుకున్నాడో ఆ భాష దేవుడికి వచ్చా లేదా దేవుడి మాట ఆ వ్యక్తికి వచ్చా? ఎలాగ వాళ్ళు కమ్యూనికేట్ చేసుకునేవారు ఆ రోజుల్లో? దేవుడు ఎలా తెలియపరిచేవాడు ఆ వ్యక్తులకి? ఏమి రాయమనేవాడు? మరి వాళ్ళు దేని మీద రాసేవారు? ఈ బెరడు మీద ఎంతన్నా రాయాలండి. దాని మీద ఇంత పరిశుద్ధ గ్రంథం ఉందా మన దగ్గర? ఏమండి,
ఇప్పుడున్న ఈ దీంట్లో 66 పుస్తకాలు కదా. మరి ఇంతకుముందు పరిశుద్ధ గ్రంథము 66 పుస్తకాలు కాదంటండి, అంతకని ఎక్కువేనంట. దాన్ని కుదించారు. మరి నాకు డౌట్, రోమన్ క్యాథలిక్ వారు మన బైబిల్ కంటే పెద్ద బైబిల్ ఉంటుందండి వాళ్ళ దగ్గర కదండి. మరి అందులో ఎన్ని పుస్తకాలు ఉంటాయో నేను ఎప్పుడు చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసారమ్మా? చూడలేదా? చదివారా? అంటే ఎన్ని పుస్తకాలు ఉంటాయని అడుగుతున్నాను. 66 పుస్తకాలు ఉంటాయా? ఓకే. కానీ బైబిల్ పెద్దది ఉంటుంది. ఎనీవే ఏదేమైనా మరి ఆ రోజుల్లో మరి 66 పుస్తకాలు కాదంటండి, దీనికన్నా ఇంక ఎక్కువ పుస్తకాలే రాయించాడంట దేవుడు. దాన్ని అలాగలాగ కుదించి మన చేతిలో ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలు మాత్రమే మన చేతిలోకి వచ్చేలాగా, మనకు అవసరమైన విషయాలు, అవసరమైనటువంటి హిస్టరీ మాత్రమే దీంట్లో పెట్టి మన చేతికి తీసుకొచ్చాడండి. ఏమండి, 40 మందిని దేవుడు వాడుకున్నాడు. 1500 సంవత్సరాలు మరి యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మరి యొక్క బెరడు మీద, జంతు చర్మాల మీద దీన్ని రాయించారంటండి దేవుడు. అండ్ జంతు చర్మాలు అంటే అన్ని జంతు చర్మాలు కాదంటండి, మళ్ళా పవిత్రమైనటువంటి జంతు చర్మాల మీద మాత్రమే దేవుని యొక్క మాటలు రాయబడ్డాయంట. మరి జంతువులు ఏమి పవిత్రమైనయో ఏమి పవిత్రం కావో మనకు తెలుసు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అవి ఆ జంతు చర్మాలవి మాత్రమే అవి రాసేవారంట. మరి అది కూడా కష్టమైన పని అండి, చాలా కష్టమైన పని. ఇంత టెక్నాలజీ వచ్చి ఇప్పుడు ఇంత అభివృద్ధి చెందినా కూడా ఈ రోజుల్లో కూడా మన జంతు చర్మం మీద ఒక వాక్యం రాయమంటే కొంచెం కష్టమైన పని కదండి. దాన్ని ఎంతో మీకు తెలుసు మరి తెలీదు, జంతు చర్మాన్ని చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ విషయం. మరి దాన్ని ఆ జంతువు నుంచి వేరు చేసిన తర్వాత దాన్ని శుభ్రపరిచే విధానం, ఏమండి దాన్ని ప్రిజర్వ్ చేసే విధానం, అంటే దాన్ని ఒక దిక్కున మరి దాస్తారండి, స్టోరేజ్ చేస్తారు దాన్ని, ఆ జంతు చర్మాన్ని. అది కుళ్ళు పోకుండా దానికి కొన్ని కెమికల్స్ వాడతారు, లేక ఉప్పును వాడుతూ ఉంటారు. మనం ఒకసారి వాక్యంలో ధ్యానం చేసుకున్నాం ఉప్పు యొక్క మరి వాక్యం. మరి ఆ జంతువు యొక్క కళేబరాన్ని జంతువు యొక్క చర్మాన్ని మరి ఈ విధంగా ప్రిజర్వ్ చేసి మరి దాన్ని ఎండబెట్టి శుభ్రం చేసి ఆ జంతు చర్మాల మీద యొక్క వాక్యాలు లేక దేవుని యొక్క మాటలు ఒక్కొక్కటి ఆయన వివరిస్తుంటే అది ఆ మాటలు ఆ జంతు చర్మాల మీద రాసి ఇవ్వరంట. ఆ రాసిన జంతు చర్మము మరి తర్వాత ఎక్కడుండిలో కూడా కొన్నిసార్లు కనిపించింది కాదంటండి. మనం కూడా అంతే కదండి, రాసిన తర్వాత జంతు చర్మం ఎక్కడో పెట్టేస్తాం, అది మళ్ళీ మర్చిపోతాం, లేదా ఇంకెక్కడికో వెళ్ళిపోతాం, వేరే ప్రాంతానికి వెళ్తాం. చాలా మరి చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథము రాయబడిన విధానము ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఆ యొక్క భక్తులు రాశారండి. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క వాక్యాలు రాసేటప్పుడు రక్తపాతాలు అయినాయండి. దేవుని యొక్క వాక్యం రాస్తున్నప్పుడు రాసిన తర్వాత ఒక్కొక్క గ్రంథాన్ని, యోబు గ్రంథము, కీర్తన గ్రంథం, ఒక గ్రంథాన్ని రాస్తున్నప్పుడు ఆ యొక్క సేవకులకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళని నింపబడి రాస్తున్నప్పుడు అనేకమైన శ్రమల వాళ్ళు మరి ఎదుర్కొన్నట్లు మనం చూస్తున్నాం. అయినప్పటికీ దేవుడు దాన్ని విడిచిపెట్టకోకుండా సంవత్సరం వెంబడి సంవత్సరాలు అలాగా మరి యొక్క వాక్యాన్ని రాస్తున్నారంట. మరి అవి రాసిన ఆ యొక్క గ్రంథము పరిశుద్ధ గ్రంథం కాదు, ఒక పుస్తకం. మరి ఒక భక్తుడు ఒక దిక్కున పెట్టడం అండి, ఒక భక్తుడు మరి దేవుని యొక్క ఆలయంలో పెట్టడం, అలాగే యెరూషలేము దేవాలయంలో పెట్టబడినప్పుడు ఏమవుతుందండి, యెరూషలేము దేవాలయం అనేక మార్లు మరి రాజులు వచ్చి దాన్ని కొల్లగొట్టుకుపోయారు. అలాంటి సమయంలో రాయబడిన చర్మపు చుట్టలు మరి ఏమైపోయినాయో తెలియదండి. సో ఈ విధంగా ఎంతో శ్రమపడే పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళ రాయలు మనము చూస్తున్నాం. ఇందా మనం చెప్పుకున్నాం కదా, ప్రవక్తలు రాశారు, భక్తులు రాశారు. అయితే చాలా క్లుప్తంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని కొన్ని తెగల వారు, ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ రోట్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథాన్ని వివిధ రకాలైనటువంటి వ్యక్తులు లేక జాతులు లేక తెగల వారు పరిశుద్ధ గ్రంథాన్ని రాశారండి. అందులో ప్రాముఖ్యంగా 4-5 జాతుల గురించి లేక 4-5 గురించి మీకు తెలియజేస్తాను. దాంట్లో మీకు కూడా తెలుసు కొంతమంది అండి. పరిశుద్ధ గ్రంథాన్ని రాసిన వాళ్ళు మీకు అందరికీ తెలిసిన ఒక వ్యక్తులు
పేతురు గ్రంథము ఎవరు రాశారండి? మీకు కూడా కొంచెం పేతురే రాశారు. అయితే పేతురు ఎవరు? జాలరు అండి. అంటే యేసు ప్రభుల వారు చేపలు పట్టిన వాడితో కూడా దేవుని యొక్క వాక్యాన్ని రాయించాడు. అంటే చెప్పాలి ఏంటంటే దేవుని యొక్క వాక్యం లేఖనాలు గనులైన తోటి వారితో కూడా రాయించాడు, ఘనహీనులైన వారితో కూడా దేవుని యొక్క వాక్యాన్ని రాయించాడు. ఒక ఆటల్లోకి వెళ్దాము, చూద్దాం ఎలాంటి వారి చేత దేవుడు వాక్యాలు దేని మీద రాయించాడన్న దాని గురించి మీకు క్లారిటీ ఇచ్చాను. అది జంతు చర్మాల మీద, పెరళ్ళ మీద, వీటి మీద రాయబడ్డాది. తర్వాత అమ్మగారు అన్నట్టు ఇందాక ఎవరు చెప్పారు ప్రింటింగ్ ప్రెస్ గురించి అండి. తర్వాత ప్రింటింగ్ ప్రెస్లు వచ్చినాయి, అవి ఆ వాక్యాలు ప్రింట్ చేయడం కూడా మరి మొదలు పెట్టారు. అయితే ఎవరెవరు ఈ ప్రింట్ చేశారు, ఎవరు ప్రింటింగ్ మిషన్ కనిపెట్టారు, ఏ సంవత్సరంలో కనిపెట్టారు, ఈ విషయాలు నేను చెప్పడం లేదు, అదంతా ఎడ్యుకేషన్లోకి వెళ్ళి చూడొచ్చు. అయితే దేవుని యొక్క వాక్యంలో ఏంటంటే మరి ఈ యొక్క లేఖనాలు దేవుని యొక్క వాక్కు మాటలు ఎవరు రాశారంటే రాజులు రాశారండి కదా, మనందరికి తెలుసు. రాజులు ఎవరెవరు రాశారంటే చెప్తారా? మీకు కూడా మధ్య మధ్యలో అడగాలి, లేకపోతే ఒక వన్ వేలాగా వెళ్ళిపోతుంది అన్నమాట. రాజులు మొదటి గ్రంథం, రాజులు రెండవ గ్రంథం. ఓకేనండి, నేను అడిగింది ఓకే. రాజులు రాసినటువంటి గ్రంథం సొలొమోను మహారాజు అండి, దావీదు మహారాజు. అసలైన పేరు వదిలేస్తున్నారు అండి. దావీదు కీర్తన గ్రంథాలు అనేకమైనటువంటి కీర్తనలు రాశాడు. సొలొమోను ఏం రాశాడు? సామెతల గ్రంథం రాశాడు, అంటే ప్రసంగి గ్రంథం రాశాడు, అంటే పరమ కీర్తనలు. ఓకే, రాజు అయినటువంటి సొలొమోను కొన్ని గ్రంథాలు రాశాడు, అలాగే రాజు అయినటువంటి దావీదు కొన్ని గ్రంథాలు రాశాడు. అంటే దేవుడు కొంతమంది రాజుల్ని ఎన్నుకొని దేవుని యొక్క మాటల్ని రాయించాడు అనేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు. రెండవదిగా దేవుడు పండితుల్ని ఎన్నుకున్నాడు అంటండి. పండితులైనటువంటి వారిని మీకు జ్ఞాపకం రావాలి. పండితులైన భక్తుడి దేవుడు ఏ వాక్యం రాయించాడు, లేక ఏ పుస్తకాన్ని రాయించాడు? ఎవరండి? మోసే. మంచి మాట. ఎవరండి మోసే? పండితుడు. చూద్దామండి, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 22వ వచనంలో చదవండి. అపోస్తలుల గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనంలో ఏముంటుందంటే, మోసే ఐగుప్తులో అంటే సకల విద్యలను అభ్యసించి మాటలయందును కార్యములందును ప్రవీణుడై ఉండే, అంటే పాండిత్యాన్ని సంపాదించాడు అనమాట. అంటే మోసే అంటే రాజుగారి ఇంట్లో ఉన్నాడు, ఆయనకి ఏంటి చక్కగా పాండిత్యాన్ని నేర్చుకున్నాడు ఆయన మోసే. అంటే ఈయన పండితుడు. ఇంకొక పండితుడి గురించి కూడా చెప్పండి, మీకు తెలియకపోతే నేను చెప్తాను, ఇదేం ప్రస్తుతమైన సందర్భం కాదు. పండితుడి గురించి అడుగుతున్నాను నేను. ఒక పండితుడు మోసే సకల విద్యలందు ఐగుప్తులో ఉన్నటువంటి పాండిత్యాన్ని సంపాదించాడు. అలాగే ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడండి, అపోస్తలుడైన పౌలు అండి. ఆయన కూడా పాండిత్యాన్ని చేసుకొని నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర? గమలీయేలు పాదాల దగ్గర. యూదా యొక్క మరి ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా ఆయన నేర్చుకున్నాడు గమలీయేలు పాదాల దగ్గర. ఎంతో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. ఆయన కూడా పండితుడే. మరి ఇందాక మోసే గురించి చెప్పారు కదండి. మనం మోసే ఏ గ్రంథాన్ని రాశాడు అడగలేదు, 5 గ్రంథాలు రాశాడు. ఎస్, మనం జ్ఞాపకం చేసుకుంటాం, మంచిదే కదా ఇది. వీఆర్ రీక్యాపింగ్ బైబిల్ గురించి, బైబిల్లో ఉన్నటువంటి విషయాల గురించి, లేక చెప్పాలంటే అవుట్ లైన్స్ అనమాట ఇవన్నీ. ఈ లోపలికి వెళ్ళకోకుండా, డెప్త్కి వెళ్ళకోకుండా మనము బైబిల్ గురించి యొక్క బయట విషయాలు మనము నేర్చుకుంటున్నాం. మోసే మరి 5 గ్రంథాలు రాసినట్టుగా మరి ఎవరికైనా మరి జ్ఞాపకం వస్తుందో చూసుకోండి. ఒకవేళ తెలియని వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. 5 గ్రంథాలు. ఏ గ్రంథాలు అవి? ఆదికాండం నుంచి మరి ద్వితీయోపదేశ కాండం వరకు కూడా మోసే 5 గ్రంథాలు రాశాడండి. ఎందుకంటే ఆయన పండితుడు. అంటే దేవుడు పండితులతో దేవుని యొక్క మాటని, వాక్యాన్ని, లేఖనాల్ని రాయించుకున్నాడు. అలాగే అపోస్తలుడైన పౌలు గురించి చెప్పాం, ఈయన కూడా పండితుడు అని చెప్పాం.
గమలీయేలు పాదాల దగ్గర పాండిత్యాన్ని నేర్చుకున్నాడు. యోధ ధర్మశాస్త్రం అంతా కూడా తెలుసు అంటున్నాడు. ఇది కూడా చూద్దామండి. అపోస్తుల కార్యము 22వ అధ్యాయంలో, అపోస్తుల కార్యము 22వ అధ్యాయము 3వ వచనములో ఇక్కడ కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముకు నిశ్చయందు శిక్షితుడనై నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి. చాలండి. ఇది అపోస్తలుడైన పౌలు. ఆయన యూద మతం గురించి, ఆయన యూదుడు, యూద వంశంలో పుట్టినవాడు. మరి గమలీయేలు పాదాల దగ్గర పెరిగి ధర్మశాస్త్రం గురించి, అంతటం గురించి చాలా నిష్ఠతో ఆయన మరి నేర్చుకున్నాడు అంటండి ఇవన్నీ కూడా. మరి అటువంటి పండితునితో మరి అపోస్తలుడైన పౌలు మరి కొత్త నిబంధన గ్రంథంలో అనేకమైనటువంటి పుస్తకాల్లో రాశాడండి. కొత్త నిబంధనలో సకానికి సగం ఆయనే మరి 14 పత్రికలు మరి కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు తన అనుభవంతో, దేవుని యొక్క ప్రేరేపణతో, దేవుని యొక్క పరిశుద్ధాత్మతో ఆయన రాయడం మనము చూస్తూ ఉంటున్నాం. ఇందాక నుంచి ఏం చెప్పుకున్నామండి? ఎంత రాజులు రాశారు పరిశుద్ధ గ్రంథాన్ని, అలాగే పండితులు రాశారు పరిశుద్ధ గ్రంథాన్ని. మూడవదిగా ప్రవక్తలు రాశారు. మనందరికి తెలిసిన విషయమే. యెషయా మొదలుకొని మలాకి వరకు కూడా అందరూ ప్రవక్తల చేత దేవుడు వారిని వాడుకుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రాయించాడండి. ఇంకొక వ్యక్తిని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి యుద్ధ వీరులతో కూడా మరి దేవుడు వాళ్ళని కూడా వాడుకొని మరి పరిశుద్ధ గ్రంథాన్ని రాయించాడు. అంటే పుస్తకాన్ని రాయించాడు. ఒక పుస్తకాన్ని జ్ఞాపకం వస్తుంది ఎవరికన్నా? యుద్ధ వీరుడు, యుద్ధ వీరుడు. చేశాడు యుద్ధాలు. ఓకే, కాబట్టి దావీదు గురించి చెప్పేసుకున్నాం. ఇంకొక యుద్ధ వీరుడు ఉన్నాడండి, అసలైన యుద్ధ వీరుడు. మరి పరిశుద్ధ గ్రంథంలో అతను చేసినట్టు చాలా మందికి తెలియదండి. నిజమే, మనం ఏమనుకుంటామంటే యుద్ధాలు అనగానే మనకు గుర్తొచ్చేది దావీదే. ఏమంటారంటే దావీదు చేసిన యుద్ధాలు అంటండి వాళ్ళ సైన్యాధిపతులు ఎక్కువ యుద్ధాలు చేసేవారు అంటండి దావీదు కంటే. అందుకని కదండి ఆయన ఏం చేసేవాడు? వసంత కాలాన్ని మేడ మీద తిరుగుతున్నాడు హాయిగా కదండి. సైన్యాధిపతులు వెళ్ళి యుద్ధాలు చేస్తున్నారు. మరి ఇక్కడ యుద్ధ వీరుడు ఎవరంటే యెహోషువ. ఏమండి? యెహోషువ ఐగుప్తు నుంచి బయటికి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చినప్పటి నుంచి కనానులో ప్రవేశించే వరకు కూడా మార్గ మధ్యములో అనేక మంది ప్రాంతాలతో, అనేక మంది రాజులతో ఈ యొక్క యెహోషువ యుద్ధాన్ని చేసుకుంటూ వెళ్ళాడు. అంతటి యుద్ధ వీరుడు మరి ఎవరు లేరనేసి బైబిల్లో మనకి తెలియజేస్తున్నారు. మరి అవసరమైతే మోసేని మరి చేతులు పైకెత్తించి మరి ఈయన యుద్ధం చేసేవాడండి. మరి మోసే యుద్ధం చేసేవాడు కాదు, యెహోషువ యుద్ధం చేసేవాడు. సూర్య చంద్రుని ఆపి మరి యుద్ధం చేసిన వ్యక్తి మరి యెహోషువ. అంతేకాకుండా మరి ఐగుప్తు నుంచి కానాను వరకు యుద్ధాలు చేసినటువంటి వ్యక్తి మరి యొక్క యెహోషువ యుద్ధ వీరుడిగా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మరొక వ్యక్తిని చూద్దాము, రాజకీయవేత్తలు అండి. రాజకీయం తెలిసిన వ్యక్తులు రాజు దగ్గర ఉండి దేశాన్ని పడిపోకుండా ఎవరండి? నెహెమ్యా. ఓకే, రాజకీయవేత్తలు కూడా దేవుని యొక్క వాక్యాన్ని లేక పుస్తకాన్ని రాశారండి. దేవుని చేత ప్రేరేపించబడి మరి రాజకీయవేత్తలు రాశారు. దాంట్లో నెహెమ్యా ఒకడు కదండి. మరి రాజు దగ్గర గిన్నె అందించే వ్యక్తి కదా. మరి ఆ దేశం పాడైపోతున్న సమయంలో ఆ రాజుగారికి మంచి సలహా ఇచ్చి ఆ దేశాన్ని నిలబెట్టిన వ్యక్తి. మరొక వ్యక్తి ఉన్నాడు, మంచి ముఖ్యమైన వ్యక్తిని వదిలేశారు. రాజకీయం తెలిసిన వ్యక్తి రాజుల దగ్గర దానియేలు అండి. దానియేలు ఆ నెబుకద్నెజరు దగ్గర ఉండి మరి నెబుకద్నెజరుకు వచ్చిన కళలో యొక్క భావాలను చెప్పి రాబోయే నష్టాన్ని జరగకోకుండా మరి రాజుకు మంచి ఆలోచన ఇచ్చి ఆ కళల భావాన్ని చెప్పి ఒక రాజకీయ చతురంగుడు ఏమంటారు, చాణక్యుడు ఏమంటారండి, అటువంటి వ్యక్తిగా దానియేలు మరి ఉన్నాడు. అటువంటి దానియేలుని దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని రాయించాడు. చమత్కారం. ఓకే, రాజకీయ చాణక్యుడు అన్నది చాలా మంచి మాట. మన దగ్గర కొంతమంది మంచి తెలుగు పండితులు కూడా ఉన్నారండి ఇక్కడ.
వారు మాట్లాడతారు ఎక్కువగా. అంటే అంతేకాకుండా ఏంటంటారు, అర్థాలకి ప్రతి అర్థాలు అంటే ప్రతి పదాలు చెప్పేవాళ్ళు కదండి. వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర, చాలా సంతోషం. ఇది దానియేలు మరి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు దగ్గర ఉండి మరి ఆయనకు మంచి సలహాలు ఇచ్చే రాజకీయ ఏంటంటే పొలిటికల్ అడ్వైజర్ అని కూడా మనము చెప్పవచ్చు. ఇంకొక వ్యక్తి జ్ఞాపకం చేసుకున్నాం, దేవుని యొక్క యోసేపు. ఓకే, మంచిది. మరి ముందుకెళ్ళిపోదాం, ఇంకొక దాని మీద ఉంటే బాగోదు. అంటే అనేకమైన గ్రంథాలు ఉన్నాయి కదా, అనేక మంది రాశారు. రాయని వారు కూడా చాలా మంది ఉన్నారు. అమ్మ యోసేపు ఏదైనా గ్రంథాన్ని రాశారే? రాసిన వారి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇక్కడ శాస్త్రులు ఇక్కడ అందరూ చెప్పేస్తారు. ఇప్పుడు ఎజ్రా శాస్త్రి కదండి, ఆయన కూడా దేవుడు వాడుకున్నాడండి. ఎవరిని వదిలిపెట్టలేదు, విడిచిపెట్టలేదు. శాస్త్రులైన వారిని కూడా దేవుడు ఎన్నుకొని ఆ యొక్క గ్రంథాన్ని రాయించుకున్నాడు. ఇది కూడా నేను అడగబోయే ప్రశ్నకి సమాధానం చెప్పేస్తారు విజయ్ కుమార్ గారు, చెప్పకుండా ఉండే మంచిది. పశువుల కాపరితో కూడా ఆమోస్ గారు వాక్యాన్ని రాయించాడండి దేవుడు. ఆమోస్ గ్రంథాన్ని రాసిన వారు పశువులు కాపరంటండి. అండ్ పశువుల కాపరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. మరి సుంకపు గుత్తదారుడు, ఈయన కూడా దేవుడు ఎన్నుకున్నాడండి. అంటే మత్తయ్య, సుంకపు గుత్తదారుడు మత్తయ్యని దేవుడు వాడుకొని ఆయన ఒక శిష్యుడిగా చేసుకున్నాడు దేవుడు. యేసు ప్రభువు వారు శిష్యుడిగా చేసుకుని ఆయన వాడుకున్నాడు. ఆయన పేరు లేవి అని మారు పేరు కూడా ఉందండి. సుంకపు గుత్తదారుని కూడా రాసుకున్నారు. మరి అలాగే గాయకులతో కూడా దేవుని యొక్క పుస్తకాన్ని గ్రంథాన్ని రాయించుకున్నాడు. జ్ఞాపకం వస్తుందండి, గాయకులు సింగర్స్ గాయకులు రాశారండి కొన్ని పుస్తకాలు. కోరహు కుమారులు, ఇంకా ఎవరండి, ఆసాఫ్ రాసిన కీర్తనలు మనం చూస్తాం. అంటే దేవుడు గాయకులను కూడా దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని వాడుకున్నాడండి. ఇంకా మరి వైద్యులు మనకు తెలిసిందే, డాక్టర్ లోకా గారితో లోకా గ్రంథం రాసించాడు. మరి అలాగే అపోస్తుల కార్యాలు కూడా లోకా గారే రాశారు. మరి ఇంతమందిని దేవుడు వాడుకున్నాడు. అలాగే చాలా నిన్న చెప్పాం కదండి, పేతురు, అలాగే జబదయ కుమారులు అయినటువంటి యాకోబు, యోహానులు, వీళ్ళందరూ కూడా మరి చేపలు పట్టేవారు అనమాట. దేవుడు వారిని కూడా వాడుకొని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయించాడండి. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు ఇవి చూసారా. మరి ఇంకొక వ్యక్తిని కూడా చెప్పి మరి యొక్క ముగింపులోకి మనం వెళ్దాము. ఏంటంటే అది యోబు గ్రంథం. మరి యోబు ఎవరండి? ధనవంతుడు అంటే గొర్రెలు, మందలు, మేకలు అన్ని కలిగిన వాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇన్ని గొర్రె మందలు కలిగి ఉన్నాయి కదా, ఇన్ని పశువులు ఉన్నాయి కదా, తప్పకుండా ఆయనకి వ్యవసాయం ఉండి ఉంటుంది, అంటే పొలం ఉండి ఉంటుంది. సో ఆయన ఒక వ్యవసాయదారుడుగా ఉన్నప్పుడు ఒకవేళ దేవుడు మరి పిలుచుకుని ఈ యొక్క యోబు గ్రంథాన్ని రాయించడమో అని నేను అనుకుంటున్నాను. ఏమండి, అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా రాయబడిన గ్రంథం కూడా యోబు గ్రంథమే. మొట్టమొదటిగా రాయబడిన గ్రంథం. మనం ఏమనుకుంటాం, ఆది కాండం రాయించడం అని అనుకుంటాం, కానీ మొట్టమొదట రాయబడిన గ్రంథము ఇది యోబు గ్రంథం అనేసి ఇక్కడ తెలియజేస్తున్నాం. సో దీని అన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు గనులైన వారిని ఎన్నుకున్నాడు, ఘనహీనులైన వారిని కూడా ఎన్నుకొని దేవుని యొక్క లేఖనాన్ని, తన వాక్కుని మనకు అందించాడు. ఈ వారి చేత రాయించి ఈ బైబిల్ యొక్క మరి విశిష్టత ఎంతగా ఉందో మనం చూస్తున్నాం కదండి. ఎంత ప్రత్యేకత ఈ బైబిల్ గ్రంథంలో. దేవుడు అందరినీ వాడుకున్నాడు, అంటే ఎవరిని విడిచిపెట్టాడండి. మనం అనుకుంటాం మరి కొంతమందిని దేవుడు ప్రేమిస్తాడు, కొంతమందిని దేవుడు ప్రేమించడం అని అనుకుంటాం. ఆయన పక్షపాతి కాడండి, పక్షపాతం చూపించడు దేవుడు. అందరి ఎడల ఆయన సమానమైనటువంటి ప్రేమని మనకు కనపరుస్తున్నాడు. వాళ్ళ అన్యులైన, గ్రీసు దేశస్థులైన, వాళ్ళు ఎవరైనప్పటికీ దేవుని ఎరిగిన వారైనా ఎరగని వారైనా అందరి ఎడల తన యొక్క కృపని మరి శాశ్వతంగా మరి సమానంగా మనకు చూపిస్తున్నటువంటి ఈ దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. అటువంటి గొప్ప దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని, దాన్ని బట్టి మనము ఎంతగానో మరి కృతజ్ఞులై ఉండాలి. దీని వాక్యాన్ని మనము చదవాలి. మరొక విషయాన్ని నేను చెప్పి ముగించాలనుకున్నాను. ఏంటంటే, ఆది కాండము నుంచి ద్వితీయోపదేశ కాండం 5 గ్రంథాలు మోసే గారు రాశారనేసి మనము తెలుసుకున్నాం కదండి ఇందాక.
అయితే మోసే ఎప్పుడు పుట్టాడు? ఫస్ట్ ఎవరు పుట్టారంటే ఆదాము. ఇద్దరు ముగ్గురు వ్యక్తులే చెప్తాం, అందరూ ఎత్తు. ఆదాము, తర్వాత కయ్యను, ఏబేలు, అండి మెతుశల, నోవహు గారు, వీళ్ళందరూ. తర్వాత 7 మొదలైపోయారు. ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వీళ్ళు అయిన తర్వాత మరి మోసే పుట్టాడు. మనందరికీ తెలుసు కదండి ఈ విషయం. మరి అయితే మోసే చేత దేవుడు ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు రాయించాడు. ఆది కాండంలో జరిగిన విషయాలు మరి ఎలాగ మోసేకు తెలుసును ఈ విషయాలు? ఆదాము గురించి కానీ, లేక నోవహు గారి గురించి కానీ, జలప్రళయం గురించి కానీ, ఇవన్నీ యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే జరిగిన విషయాలు చూసి మనము చెప్పగలము, రాయగలము. కానీ దేవుడే ఈ గ్రంథాన్ని రాయించాడు అనడానికి మరి గొప్ప నిదర్శనం ఏంటంటే వీళ్ళందరూ పుట్టి చనిపోయిన తర్వాత మోసే పుట్టాడు. దేవుడు మోసేకి ఆ యొక్క విషయాలు, అద్భుతమైనటువంటి విషయాలన్నింటి కూడా బయలుపరిచాడు. ఆదాము గురించి బయలుపరిచాడు, సృష్టి గురించి రాయించాడు కదండి. ఎంత గొప్ప సంగతి, ఎంత అద్భుతమైనటువంటి ఆ విషయం ఇక్కడ మనము చూస్తున్నాం. మోసే చేత ఆయన చూడనటువంటి విషయాలు, ఆయన పుట్టక ముందు జరిగినటువంటి విషయాలన్నీ కూడా దేవుడు మోసేకు బయలుపరిచి ఆ విషయాలు మరి దీంట్లో రాయించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇంకొక విషయం చెప్తాను ఏంటంటే, పరిశుద్ధ గ్రంథాన్ని కొంతమంది సైంటిస్టులు అసలు దేవుడే లేడనేవారు కొంతమంది ఉన్నారు కదండి. దేవుడు లేడని చెప్పేవారు, అంటే సైన్స్ని బాగా నమ్మేవారు. నేనంటాను కొంతమంది సైంటిస్టులు ఈ ఇస్రోలో కొంతమంది అంటారు కదండి, సైంటిస్టులు ఏం చేస్తారంటే ఆ రాకెట్ ప్రయోగం చేయకముందు వాళ్ళు విభూతులు పెట్టుకొని ఆ యొక్క హిందూ దేవాలయాలకు వెళ్ళి అర్చన చేసుకుని పూజలు చేసి వచ్చి ఆ యొక్క ప్రయోగాన్ని చేయడం మనం చూస్తాం. అంటే వాళ్ళు కూడా దేవుడిని నమ్ముతున్నారండి. కానీ కొంతమంది ఉన్నారు దేవుడు అసలు లేడని కొంతమంది చెప్తా ఉంటారు కదండి. దేవుడు లేడు, కేవలము ఈ భూమి, ఆకాశము ఇవన్నీ కూడా దాని అంతటా అవే మరి వచ్చినాయి అన్నట్టుగా చెప్తా ఉంటారండి సైన్స్లో. సైంటిస్టులు చెప్పేది ఏంటంటే దేవుడు లేడని చెప్తారు, సృష్టి దానికి అంతటా అదే వచ్చింది. మనుషుడు ఎలాగొచ్చాడని చెప్తారండి సైన్స్, అండ్ కోతులో నుంచి వచ్చిందని కొంతమంది చెప్తా ఉంటారండి. అండ్ ఈ విధంగా మరి ఉంటుంది సైన్స్, ఈ విధంగా చెప్తా ఉంటాను. ఒక విషయాన్ని నేను చూశాను, ఏ విధంగా ఈ భూమి ఏర్పరచబడ్డారు. మనమైతే ఏమి నమ్ముతాము, దేవుడే మరి తనే ఆ యొక్క భూమిని సృష్టించాడనేసి మనము నమ్ముతాము. కానీ ఒక సైంటిస్ట్ ఏమంటాడంటే దిస్ యూనివర్స్ బిగాన్ టు సింగులారిటీ అండ్ ఎక్స్పాండెడ్ rapidly, eventually leading to the formation of galaxy, stars and planets. అంటే ఈ యొక్క భూమి తనంతటిగా తానిగా లేక ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి అయ్యి మరి ఇది ఏర్పడ్డదంటాడు. తర్వాత ఈ ప్లానెట్స్, ఈ గ్రహాలు ఇవన్నీ కూడా దాని అంతటికి అవే మరి ఏర్పడినట్టుగా సైన్స్ మరి వాళ్ళు వాదిస్తూ ఉంటారండి. సైంటిస్టులు వాళ్ళు వాదిస్తూ ఉంటున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడు. ఈ సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే మరి ఎంతో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే దేవుడు దీన్ని సృష్టించుకుంటే కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మానవుడు ఈ లోకానికి వచ్చి మరి దాన్ని కనుక్కునే భూమిని చూసి, ఓ నేను భూమిని కనుక్కున్నాను, ఎస్ ఈ భూమి ది ఎర్త్ ఇస్ మూవింగ్ రౌండ్ ఇట్ సెల్ఫ్, లేదా సూర్యుని చుట్టూ తిరుగుతుందనేసి అంటూ ఉంటారు. ఏంటంటే ఇది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది, మరి సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది అనేసి మరి ఆ సైంటిస్ట్ తెలుసుకున్న వ్యక్తి కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత దేవుడు ఎప్పుడైతే దీన్ని సృష్టించాడో కోట్ల సంవత్సరాల తర్వాత సైంటిస్ట్ చూసి నేను కనుగొన్నానని చెప్తున్నాడు అంటాడు. యోబు భక్తుడు అంటాడు, ఓరి వెర్రి వెధవా, మా దేవుడు ఎప్పుడో దీన్ని సృష్టించాడు, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే దీన్ని సృష్టించి ఉంచాడని యోబు గ్రంథంలో చెప్తున్నాడండి. యోబు చూద్దామండి, ఆది కాండంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడని ఉంది. అలాగే యోబు గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో భూమి దాని స్థలాన్ని నుంచి కదులుతుందనేసి ఉందండి. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనంలో మనం చూద్దామన్నమాట. భూమి ఏ విధంగా ఉంది, ఏ విధంగా దేవుడు దీన్ని మరి వేలాడదీశాడు అనేసి యోబు 26:7 వచనం.
పైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరజేసెను. శూన్యము పైన భూమిని వేలాడ చేశాను. ఇదండి మనకు కావాల్సింది. మరి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితము పరిశుద్ధ గ్రంథం ఈ లోకానికి రాకముందే, మానవ యొక్క మనుబడి ఇక్కడ లేకముందే దేవుడు మరి శూన్యంలో భూమిని ఏం చేశాడండి? వేలాడ తీశాడంట. మనం ఎవ్వరూ నమ్మలేము ఈ మాటను కదండి. భూమి శూన్యంలో ఏమీ లేకపోకుండా ఒక యాక్సెస్ మీద ఉన్నట్టుగా ఒక బాల్ ఆ విధంగా ఈ భూమి వేలాడుతూ ఉంటుందంటండి. శూన్యంలో తిరుగుతూ ఉందంట. మనం ఈ మాటనైతే నమ్మనే నమ్మం. ఎందుకంటే భూమి తిరుగుతుందంటే మనం ఎప్పుడు చూడలేదు భూమి తిరుగుతున్నట్టు కదండి. అందుకని సైంటిస్ట్ ఏం చెప్పాడంట, సూర్యుడి దగ్గరికి వెళ్ళి నిలబడి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఒక మిషన్ పెట్టి భూమి ఏ విధంగా ఉందో అని చూస్తే అతను గ్రహించాడంటండి భూమి గుండ్రంగా ఉంది, భూమి తిరుగుతూ ఉందంట. ఆ సైంటిస్ట్ చెప్పిన తర్వాత అది ఇప్పుడు పాఠాల్లోకి వచ్చి విద్యార్థులకి ఈ విషయాలు తెలియజేస్తూ ఉంటున్నారు. కానీ మన బైబిల్ అయితే ఎప్పుడో చెప్పిందండి ఈ మాట. మన దేవుడు అయితే ఈ మాట ఎప్పుడో చెప్పాడు, భూమి తిరుగుతుందని. అంతేకాకుండా మనం ఏం గ్రహించామండి, చంద్రుడు మరి తనకు తానుగా ప్రకాశించడంటండి. సూర్యుడు ఏ విధంగా స్వయం ప్రకాశ శక్తి కలిగి ఉన్నాడో ఆ విధంగా చంద్రుడు స్వయం ప్రకాశ శక్తి ఉండదండి అతను. సూర్యుని యొక్క వేడి, ఆ యొక్క వెలుతురు మరి చంద్రుడు గ్రహించుకుని రిసీవ్ చేసుకుని మరి చంద్రుడు ప్రకాశించడం మొదలు పెడతా ఉంటాడంట. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి, ముందుగానే రాయించాడు. ఎందుకంటే దీన్ని నిర్మించిన వాడు, దీన్ని సృష్టించిన వాడు దేవుడు కనుక ఆయనకి తెలుసండి ఇవన్నీ కూడా. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధ గ్రంథం యొక్క ఇంపార్టెన్స్. దీంట్లో అనేకమైనటువంటి విషయాలు మిళితమై ఉన్నాయండి. ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్టు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రభు తన యొక్క ఆత్మ చేత, తన వాక్కు చేత ఇంతమంది వ్యక్తుల్ని నిలబెట్టుకుని రాయించాడు కదండి. గనులైన వారితోటి గణనీయులైన వారిని కూడా దేవుడు ఏర్పరచుకుని ఈ యొక్క వాక్యాన్ని రాయించి పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలోకి అందుబాటులోకి వచ్చేలా చేసిన దేవునికి నిజంగా మనం ఎంతగానో కృతజ్ఞతై ఉండాలని. ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి. అప్పుడే మన జీవితాలకు అది ఉపయోగకరం, ప్రయోజనకరం. లేకపోతే మరి భక్తులు సేవకులు చెప్తున్నట్టు ఈ పరిశుద్ధ గ్రంథం తీసుకెళ్ళి మరి తల కిందనో పెట్టుకుంటాము. ఈ విధంగా ఉంచడం వల్ల మనకు ప్రయోజనం లేదు. జీవం గల వాక్యాన్ని, జీవం గల ఈ ఒక వాక్యాన్ని మనం చదివి మరి మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందుదాం. చెప్పబడిన యొక్క మాటలు ప్రభు మన వినికిడిలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయను గాక. ఆమేన్. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవా, ప్రేమ నమ్మకం రాజా, నీ పరిశుద్ధ పాదాలకు అన్నాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచును. ఈ యొక్క పునరుద్ధాన దినములో మా ప్రభా మమ్మల్ని అందరినీ సజీవ సంఖ్యలో ఉంచి నీ సన్నిధానాన్ని తోడుకొని వచ్చి ఇదిగో తండ్రి నిన్ను స్తుతించి నేను ఆరాధించే గొప్ప వ్యక్తులుగా తండ్రి, గొప్ప భాగ్యాన్ని, యోగ్యతని, అర్హతను మాకు అనుగ్రహించిన గొప్ప తండ్రి నీ స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. మధ్యాహ్నకాల సమయంలో మా తండ్రి యొక్క పరిశుద్ధ గ్రంథం లేఖనాల యొక్క ప్రాముఖ్యతను మాకు తెలియజేశారు మా ప్రభావ. ఏ విధంగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మా చేతుల్లోకి తీసుకుని వచ్చారు మా తండ్రి, దాన్ని మీరు మాకు తెలియజేసినందుకు, కొన్ని విషయాలు మాకు అర్థమయ్యే విషయాల్లో మీరు నేర్పించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడాన్ని వందనాలు. ఇంతవరకు మా సహవాసాన్ని కాపుదల నుంచి ఇక ప్రభు చేసిన మేలు మహోపకారాలన్నింటిని బట్టి కూడా మరోసారి మీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరోసారి మా తండ్రి ప్రభు యొక్క కరోనా వ్యాధి గురించి నీ బాధాక్షంతో అడుగుతున్నాం మా ప్రభ. ఈ వ్యాధి ఏ విధంగా ప్రబలకుండా మా ప్రభ, ఏ విధమైన నష్టము కలగకుండా దీన్ని అరికట్టే దేవుడు నీవే కనుక మా ప్రభ, దీన్ని అరికట్టమని కూడా అడుగుతున్నాం మా తండ్రి. మీకు స్తోత్రాలుగా సత్య సవార్త సహవాసాన్ని ఈ ప్రభు మరోసారి నీ చేతులు సమర్పించుకుంటున్నాం. ఇంకా నీ యొక్క పరిచర్యను అడుగుదంటే నూరంతలుగా ఫలింప చేయించండి. అనేకమైన ఆత్మలు ఇదే ప్రభా మీరు తీసుకుని రమ్మని కూడా అడుగుతున్నాం. సంఘం అంతా కూడా ఉజ్జీవింపు పట్ల సహాయం చేయండి. నీ అంత నమ్మకం విశ్వాసించే బిడ్డగా మమ్మల్ని చేయమని పడవచ్చు. ఈ కొద్ది ఇప్పుడు మా కొరకై తిరిగి రానున్నా నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చిన గాక,
నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సినంత ఆహారం మీరు మాకు తెచ్చింది. మా రుణస్థాన్ని క్షమించిన ప్రకారం మా రుణం క్షమించండి. మమ్మల్ని శోధనలోకి దాకా ఏమి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, సర్వసత్యంలోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కలలు వచ్చిన మనకు సత్య సవార్త సహవాసముకు సార్వత్రిక సంఘములకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైంది కాపాడును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. ఈ మహిమేగా కుమ్మరించుము దేవా, బ్రహ్మాండ ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి.